ఇవాళ అందరికీ శారీరక శ్రమ ఉండాలి, తద్వారా అందరికీ ఆరోగ్యం చేకూరాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంసద్ ఖేల్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి 15 సంవత్సరాల లోపున్న బాలబాలికలకి, 21 సంవత్సరాల లోపున్న బాలబాలికలకి, అదేవిధంగా 45-55 సంవత్సరాల మధ్యన ఉన్న పెద్దవాళ్ళకి, అదేవిధంగా వికలాంగులకి కూడా క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా అందరిలోని క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలి, తద్వారా శారీరక శ్రమ కలిగించాలి, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి వాళ్ళ సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025 కార్యక్రమాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో నిర్వహించడం కోసం మొట్టమొదటిగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 16-17 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని 4 మండలాల్లో నిర్వహించడానికి ఇప్పుడు ఒక అవగాహన సదస్సు ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా స్కూలు హెచ్ఎంస్ అందరితో కలిసి కార్యక్రమం నిర్వహించాం. 16-17 తేదీల్లో ఇక్కడ నిర్వహించిన తర్వాత జిల్లా స్థాయిలో మిగిలిన కార్యక్రమాన్ని నిర్వహించి వీరందరికీ బహుమతులు ఇవ్వడంతో పాటు ముఖ్యంగా యువతలో కానీ అదేవిధంగా పెద్దవాళ్ళలో కానీ శారీరక శ్రమ కలిగించడం ద్వారా ఇవాళ ఏదైతే జీవనశైలి వ్యాధులు ఉన్నాయో వాటిని తగ్గించాలి, ముఖ్యంగా ఊబకాయాన్ని తగ్గించాలి అనే దిశగా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే సలహాలు ప్రపంచవ్యాప్తంగా ఇస్తూ ఉందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 16వ తేదీన మరి బెకోలో ప్రారంభించుకోవడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే ర్యాంకులు, మార్కులు ప్రాతిపదికగా కాకుండా ఆరోగ్యం ప్రాతిపదికగా విద్య ఉండాలి, మానసిక ఎదుగుదలకు విద్య దోహదపడాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.